కోహినూర్ వజ్రం అసలు కథ. శాపగ్రస్త వజ్రం చరిత్ర. భారత్ నుండి ఇంగ్లాండ్ వరకు అద్భుత ప్రయాణం. భారత చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి కోహినూర్ వజ్రం, కోహినూర్ డైమండ్. ఇది కేవలం ఒక వజ్రం కాదు, ఒక యుగానికి ప్రతీక. రాజులు, సుల్తానులు, బ్రిటిష్ రాజకుటుంబం అందరి మధ్య మారిన ఈ రత్నం వెనుక ఉన్న కథ విన్నప్పుడే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. కోహినూర్ అంటే ఏంటి? కోహినూర్ అనే పేరు పెర్షియన్ భాషలో ఉంది. దాని అర్థం ప్రకాశం యొక్క పర్వతం, మౌంటైన్ ఆఫ్ లైట్. ఇది ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలలో ఒకటి. దీని బరువు మొదట 793 క్యారెట్లు, సుమారు 158 గ్రాములుగా ఉండేది. కానీ కట్ చేసి సర్దుబాటు చేసిన తర్వాత ఇప్పుడు సుమారు 105.6 క్యారెట్లు మాత్రమే మిగిలాయి. ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఏమిటా అని చాలామంది ఆశ్చర్యపడతారు. కోహినూర్ అసలు కనుగొనబడింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం, కోళ్లూరు గనులలో మధ్యయుగంలో వజ్రాల రాజ్యంగా ప్రసిద్ధి పొందింది. కోహినూర్ కూడా అక్కడి కోలూరు మైన్స్ లో 13వ శతాబ్దం లేదా అంతకంటే ముందే తవ్వబడినదని చరిత్ర చెబుతుంది. ప్రారంభంలో ఈ వజ్రం కాకతీయ వంశానికి చెందిన రాజులు, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో పాలించిన వారు దగ్గర ఉందని అనుకుంటారు. వారు ఈ వజ్రాన్ని తమ దేవాలయాలలో ఉన్న దేవత విగ్రహాలపై అలంకారంగా ఉపయోగించేవారని చెబుతారు. అదే కాలంలో విరూపాక్ష మంగళం అనే ప్రాంతంలో ఈ వజ్రం ఒక దేవాలయంలో నిక్షిప్తమై ఉండేదని, అక్కడి నుండి ఇది దోచుకుపోయిందని కూడా కొన్ని కథలు ఉన్నాయి. 13వ, 14వ శతాబ్దాల్లో ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలు దక్షిణ భారతం మీద దాడులు చేశాయి. అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ సైనికులు కాకతీయ సామ్రాజ్యాన్ని దోచుకున్నారు. ఆ దోపిడీలో కోహినూర్ వజ్రం కూడా ఢిల్లీకి చేరిందని భావిస్తారు. తరువాత ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్యంలోకి ఎలా చేరిందంటే 1526లో బాబర్ భారత్పై దాడి చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత బాబర్ తన బాబర్నామా అనే గ్రంథంలో ఒక అద్భుతమైన వజ్రం నాకు వచ్చింది అని వర్ణించాడు. అది కోహినూర్ అని చరిత్రకారులు నమ్ముతారు. ఈ వజ్రం ఆ తర్వాత మొఘల్ రాజులు హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ల వద్ద కూడా ఉండింది. షాజహాన్ కాలంలో ఈ వజ్రాన్ని ప్రత్యేకంగా మయూరాసనం, పీకాక్ థ్రోన్ లో అమర్చారు. ఆ సింహాసనం వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో నిండిపోయి ఉండేది. దానిపై కోహినూర్ కిరీటంలాగా మెరుస్తూ ఉండేది. అది చూసిన ఎవరికైనా కళ్ళు చెదిరిపోయేవి అని వర్ణనలు ఉన్నాయి. ఇరాన్, పార్సియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేశాడు. అతను మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాను ఓడించి ఢిల్లీని దోచుకున్నాడు. ఆ దోపిడీలోని అత్యంత విలువైన వస్తువులలో కోహినూర్ వజ్రం కూడా ఉంది. దీని విలువ చూసి నాదిర్ షా అన్నాడట, కోవైనూర్ అంటే ప్రకాశం యొక్క పర్వతం. అక్కడి నుండే దీని పేరు కోహినూర్ గా ప్రసిద్ధి చెందింది. నాదిర్ షా మరణించిన తర్వాత ఈ వజ్రం అతని సైనికాధికారి అహ్మద్ షా దురానీ చేతిలోకి వచ్చింది. అతను ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత అతని వారసులు కూడా దానిని తరతరాలుగా ఉంచుకున్నారు. ఇక్కడి నుండే ఈ వజ్రం భారతదేశం నుండి బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్లినదని చెబుతారు. 19వ శతాబ్ద ప్రారంభంలో సిక్కు సామ్రాజ్యం బలంగా ఎదిగింది. ఆ సమయంలో ఆఫ్ఘాన్ పాలకుడు షా షుజా దుర్రానీ తన ప్రాణాల కోసం పారిపోతూ ఈ వజ్రాన్ని లాహోర్ మహారాజా రంజిత్ సింగ్కి అప్పగించాడు. దానికి బదులుగా అతను ఆశ్రయం పొందాడు. అలా 1813లో కోహినూర్ వజ్రం మళ్లీ భారత నేలపైకి వచ్చింది. ఈసారి సిక్కు సామ్రాజ్యం చిహ్నంగా మారింది. రంజిత్ సింగ్ 1839లో మరణించిన తర్వాత సిక్కు సామ్రాజ్యం బలహీనపడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. 1849లో ఈ వజ్రం రాణి విక్టోరియాకి బహుమతిగా పంపబడింది. దీనిని ప్రత్యేక నౌకలో లండన్కి తరలించారు. ఈ ప్రయాణంలో వజ్రం కాపాడడానికి ప్రత్యేక గార్డులు నియమించబడ్డారు. ఆ సమయంలోనే దీనికి శాపగ్రస్త వజ్రం అనే పేరు రావడం మొదలైంది. ఎందుకంటే దానిని ధరించిన ప్రతి రాజ్యం చివరికి నాశనమైంది. చాలా మంది నమ్ముతారు కోహినూర్ వజ్రం ఒక శాపగ్రస్త రత్నం అని, ఎందుకంటే దీన్ని కలిగిన ప్రతి రాజ్యానికి చివరికి నష్టం జరిగింది. కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. మొఘల్ సామ్రాజ్యం పతనం చెందింది. నాదిర్ షా హత్య చేయబడ్డాడు. ఆఫ్ఘాన్ రాజ్యం విభజనకు గురైంది. సిక్కు సామ్రాజ్యం బ్రిటిష్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీన్ని చూసి బ్రిటిష్ రాజులు కూడా భయపడి ఇది మహిళలకే సురక్షితం అని నిర్ణయించారు. అందుకే అప్పటి నుండి దీన్ని ఎప్పుడూ రాణులు మాత్రమే ధరించారు. ఇప్పటి వరకు మనం కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టి ఎలా కాకతీయుల చేతుల నుండి మొఘలుల దగ్గరికి, ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్లి చివరికి బ్రిటిష్ చేతుల్లోకి చేరిందో చూశాం. ఇప్పుడు చూద్దాం లండన్లో దాని గమ్యం, రాజకీయ పిచ్చి మరియు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ ఎలా ప్రారంభమైందో. 1851లో ది గ్రేట్ ఎగ్జిబిషన్ ఆఫ్ లండన్ లో కోహినూర్ వజ్రం ప్రజల ముందు మొదటిసారి ప్రదర్శించబడింది. అయితే ప్రజల స్పందన ఆశించినంత గొప్పగా లేదు. ఎందుకంటే కాంతి తక్కువగా ఉండడంతో వజ్రం అందంగా మెరవలేదు. తర్వాత దీన్ని బ్రిటిష్ రాజకుటుంబ కిరీటంలోని మధ్య భాగంలో అమర్చారు. ఇప్పటి వరకు ఈ వజ్రం రాణి విక్టోరియా, రాణి అలెగ్జాండ్రా, రాణి మేరీ, రాణి ఎలిజబెత్ ఇలా వరుసగా 4 రాణుల కిరీటాలలో వాడబడింది. లాహోర్ ఒప్పందం చట్టపరమైన ముసుగులో దోపిడీ గురించి బ్రిటిష్ చరిత్రకారులు చెబుతారు. కోహినూర్ వజ్రం లాహోర్ ఒప్పందం ప్రకారం చట్టబద్ధంగా బ్రిటన్కి ఇచ్చారని, కానీ ఆ ఒప్పందం సంతకం చేసినప్పుడు సిక్కు సామ్రాజ్యం ఓడిపోయి ఆ రాజ్యంలో చిన్న వయస్కుడు దులీప్ సింగ్ మాత్రమే రాజుగా ఉన్నాడు. అతను 11 ఏళ్ల వయసులో ఉండగా బలవంతంగా ఆ ఒప్పందంపై సంతకం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది చూసి చాలా మంది చరిత్రకారులు అంటారు, ఇది ఒప్పందం కాదు, దోపిడీ. మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ చిన్న వయసులోనే బ్రిటిష్ చేతుల్లోకి వెళ్లాడు. అతనిని లండన్కి తీసుకెళ్లి అక్కడ క్రైస్తవ ధర్మంలోకి మార్చారు.
తన జీవితంలో చివరి వరకు అతను కోహినూర్ వజ్రాన్ని తిరిగి పొందాలనే ఆశ వదలలేదు. తర్వాత జీవితాంతం అతను వేదనతో ఇలా అన్నాడు, దే టుక్ మై కింగ్డమ్, మై ఫెయిత్ అండ్ మై డైమండ్. వారు నా రాజ్యాన్ని, నా విశ్వాసాన్ని, నా వజ్రాన్ని తీసుకున్నారు. భారత స్వాతంత్ర్యం తర్వాత కోహినూర్ ప్రశ్న మళ్లీ లేచింది. 1947లో భారత్ స్వతంత్రం అయిన తర్వాత మొదటిసారి కోహినూర్ వజ్రం తిరిగి ఇవ్వాలని భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. కానీ బ్రిటన్ ప్రభుత్వం అప్పుడు స్పష్టంగా నిరాకరించింది. 1953లో రాణి ఎలిజబెత్ కిరీటారోహణ సందర్భంగా కోహినూర్ వజ్రం మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచే ఇది రాష్ట్రపతికి ప్రతీకగా మారింది. కోహినూర్ వజ్రం ప్రస్తుతం లండన్ టవర్ ఆఫ్ లండన్ లో ఉన్న క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శనలో ఉంది. ఇది ఇప్పుడు బ్రిటన్ కి చారిత్రక గుర్తుగా మారిన భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు దీని మీద తమ హక్కు చూపుతున్నాయి. ప్రతి దేశం తమదే అసలు హక్కు అని చెబుతోంది. భారతదేశం, ఇది గోల్కొండ నుండి తవ్వబడింది కాబట్టి మనదే. పాకిస్తాన్, ఇది లాహోర్ సామ్రాజ్యం నుండి తీసుకున్నారు కాబట్టి మనదే. ఆఫ్ఘనిస్తాన్, ఇది షా దుర్రానీ వారసులదే. ఇరాన్, నాదిర్ షా ద్వారా ఇది పార్సియాకు వచ్చింది కాబట్టి మనదే అని వాదన. అయితే బ్రిటన్ మాత్రం ఇలా చెబుతోంది, ఈ వజ్రం చట్టబద్ధంగా అప్పటి లాహోర్ ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వబడింది. దాన్ని తిరిగి ఇవ్వడం అనే విషయానికి ఇప్పుడు చరిత్రలో భాగమైపోయింది. భారత ప్రజలు కోహినూర్ వజ్రాన్ని ఒక గౌరవం దోపిడీకి ప్రతీకగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో తరచుగా రిటర్న్ కోహినూర్ వంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది యువత అంటారు, వజ్రం కంటే విలువైనది మన చరిత్ర, దాన్ని తిరిగి ఇవ్వకపోతే అది వారి సిగ్గు. ప్రతిసారి బ్రిటన్ రాజకుటుంబం లేదా కిరీటానికి సంబంధించిన వేడుకలప్పుడు ఈ వజ్రం పేరే మళ్లీ ప్రపంచ చర్చకు వస్తుంది. 2016లో భారత ప్రభుత్వం అధికారికంగా బ్రిటన్ ప్రభుత్వానికి కోహినూర్ తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. కానీ ఆ తర్వాత కొన్ని చట్టపరమైన సంక్లిష్టతల వల్ల ఈ డిమాండ్ వెనక్కి తీసుకున్నారు. భారత సుప్రీంకోర్టు కూడా ఈ విషయానికి మీద విన్నపం స్వీకరించింది. కానీ చివరికి ఇది అంతర్జాతీయ ఆస్తి అనే కారణంతో న్యాయపరంగా చర్య తీసుకోలేమని చెప్పింది. కోహినూర్ యొక్క చరిత్రలో అర్థం ఏమిటి అంటే, కోహినూర్ ఒక రత్నం మాత్రమే కాదు, అది భారతీయ గౌరవం మరియు బ్రిటిష్ వలస పాలన మధ్య ఉన్న విభేదానికి ప్రతీక. ఒక రత్నం మార్పు వెనుక ఉన్న చరిత్ర అంటే యుద్ధాలు, రాజ్యాల పతనం, దోపిడీలు మరియు రాజకీయ కుట్రలు అన్నీ కలిసిన కథ. ఇది మనకు నేర్పేది, ధనసంపద తాత్కాలికం కానీ గౌరవం శాశ్వతం. కానీ రహస్యాలు ఇంకా బహిర్గతం కాలేదు. చరిత్రకారులు చెబుతున్నారు, కోహినూర్ గురించి ఇంకా చాలా పాతపత్రాలు, ముసాయిదాలు మరియు సాక్ష్యాలు లండన్ ఆర్కైవ్లలో ఉన్నాయి. అవి బయటకు వస్తే వజ్రం ఎవరిదో నిజంగా తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత కాలంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన మార్గంలో ఈ వజ్రం తిరిగి రావాలనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇది కేవలం రత్నం కాదని, అది ఒక సాంస్కృతిక వారసత్వం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. 2023లో బ్రిటన్లో కొత్త రాణి కిరీటారోహణ వేడుకల సందర్భంగా కోహినూర్ వజ్రం మళ్లీ వాడలేదు. ఎందుకంటే భారతదేశం, పాకిస్తాన్ దేశాల్లో ఆగ్రహం పెరుగుతుందని భయపడ్డారు. ఇది కోహినూర్ యొక్క ప్రాముఖ్యతను చూపించే మరో ఉదాహరణ. కోహినూర్ చరిత్రలో చెరిగిపోని పేరు. కోహినూర్ వజ్రం చరిత్రను చదివితే మనకు అర్థమవుతుంది, ఒక వజ్రం మార్పు అంటే కేవలం ఆభరణం మార్పు కాదు, అది సామ్రాజ్య మార్పు. దాన్ని దాచిన ప్రతి రాజ్యం, దాన్ని ఆశించిన ప్రతి రాజు చివరికి దాని శాపం ని అనుభవించాడు. కోహినూర్ నేటికీ మెరుస్తూనే ఉంది, కానీ అది మన గుండెల్లో గాయంలాగా ఉంది. ఇది మన చరిత్రలో ఒక గుణపాఠం. గౌరవాన్ని రక్షించుకోని దేశం ఆభరణం కంటే విలువైన దాన్ని కోల్పోతుంది. కోహినూర్ మళ్లీ భారత్కు వస్తుందా? కోహినూర్ తిరిగి భారత్కు వస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కానీ భారత ప్రజల మనసులో మాత్రం ఆ వజ్రం ఎప్పటికీ భారత మట్టిదే. ఎందుకంటే అది కేవలం రత్నం కాదు, అది మన గర్వం, మన చరిత్ర, మన స్వరాజ్య సంకేతం. ఒకరోజు అది తిరిగి వస్తుందా లేదా? కానీ అంతకు మించినది ఏమిటంటే, ఇప్పుడు మనం కోహినూర్ లాంటి జ్ఞానం, విజ్ఞానంతో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాం. కోహినూర్ కాంతి యొక్క పర్వతం, కానీ మన గౌరవం యొక్క దీప్తి. జై హింద్.